అనాలిసిస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత పవర్ఫుల్ అయ్యారు. కేరళంలో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు హైకమాండ్ దగ్గర తిరుగులేని పట్టు సాధించారని టాక్ వస్తోంది. సోనియా, రాహుల్, ప్రియాంక ఖర్గే తర్వాత స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారనే చర్చ కూడా ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరింత పవర్ఫుల్ అయ్యారనుకోవచ్చు. నిన్న రిజల్ట్స్ వస్తున్నప్పుడే నేను చెప్పాను, కేరళలో రేవంత్ రెడ్డి ఒక విధంగా కేరళ విజయంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఎట్లా అన్న నేను చెప్తాను. అంటే కేరళలో రేవంత్ రెడ్డిని చూసి ఓట్లు పడ్డాయా, ఇది పడ్డాయా అని అనేవాళ్ళు ఉండొచ్చు. బట్ ఒక డైలాగ్ ఆయన కొట్టారు. అది మలయాళ సినిమా డైలాగ్. అదేంటంటే, నీ పో మానే విజయన్, యువర్ టైమ్ ఈజ్ ఓవర్. అంటే విజయన్, నీ టైం అయింది, వెళ్ళిపో. ఇది కేరళ సినిమాకు సంబంధించిన డైలాగ్. సో ఆ డైలాగ్ చాలా బాయ్ బాయ్ అమిత్ షా, బాయ్ బాయ్ దీదీ అని చెప్పినట్టు. సో ఆ విధంగా అక్కడ కేరళ మలయాళ సినిమా భాషలో ఆయన చెప్పారు. తర్వాత చాలా విషయాలు చెప్పారు. కమ్యూనిస్టు విజయన్కు కమ్యూనిస్టు మోడీకి తేడా లేదు, ఇట్లా చాలా డైలాగులు చెప్పారు. ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచి కాదు, 3 నెలల ముందు నుంచి 6 నెలల ముందు నుంచి, కేరళ ఎలక్షన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముందు నుంచి కూడా సహాయం అందించారు. యూడిఎఫ్ ఇవాళ విజయం సాధించిందంటే దానికి రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రధాన కారకులు. అంటే అక్కడ ఈ 5 సంవత్సరాలుగా రమేష్ చెన్నితాల, విడి సతీశన్ వీళ్ళు చేసి ఉండొచ్చు. రాహుల్ గాంధీ వయనాడు నుంచి మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించారు. ప్రియాంక గాంధీ ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి వాళ్ళ క్రెడిట్ దక్కొచ్చు. కానీ ఆ రాష్ట్రంతో సంబంధం లేకుండా నేరుగా ఎన్నికల సమయంలో వెళ్లి అక్కడ గెలుపులో స్టార్ క్యాంపెయినర్ గా పెట్టారు. మరే రాష్ట్రానికి పోలేదు ఆయన. అస్సాం పోలేదు, పుదుచ్చేరి పోలేదు, తమిళనాడు పోలేదు, వెస్ట్ బెంగాల్ పోలేదు. ఓన్లీ కేరళ మాత్రమే రేవంత్ రెడ్డి పోయారు. ఆ విషయం గుర్తుంచుకోవాలి. స్టార్ క్యాంపెయినర్ గా 2 రోజులు ఎలక్షన్ ప్రచారంలో ఉన్నారు. మేనిఫెస్టో, కేరళ కాంగ్రెస్ మేనిఫెస్టో లాంచ్ చేసింది ఎవరో తెలుసా? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తోటి మేనిఫెస్టో లాంచ్ చేయించారు. ఎందుకు? తెలంగాణలో ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం మేము, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు కేరళలో అధికారంలోకి వస్తే కూడా మేము ఉచిత బస్సు ప్రయాణం చేస్తామని చెప్పి ఆయన చేత మేనిఫెస్టో రిలీజ్ చేయించారు. అట్లాగే విజయన్ కు లెటర్ రాశారు. రాసినప్పుడు విజయన్, నీ పో మానే విజయన్ అంటే నువ్వు ఇంకా బై బై చెప్పాల్సిన సమయం అయిపోయిందంటే ఆయన లెటర్ రాసి తెలంగాణకు కేరళ కంపారిజన్ ఏంది, కేరళ ఎంతో అద్భుతంగా విజయం సాధించింది, నిన్ను మేము ఆదర్శంగా తీసుకోవడం ఏంది, మీ దగ్గర బస్సు ప్రవేశపెడితే మేము ప్రవేశపెట్టే అని విజయన్ లెటర్ రాస్తే రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, కేరళ అభివృద్ధి కమ్యూనిస్ట్ హయాంలో జరగలేదు, ఏకే ఆంటోనీ సీఎం గా ఉన్నప్పుడు జరిగింది, కరుణాకరన్ సీఎం గా ఉన్నప్పుడు జరిగింది, ఆ తర్వాత ఉమెన్ చాందీ సీఎం గా ఉన్నప్పుడు జరిగిందంటూ క్యాంపెయిన్ లో ప్రధానంగా ప్రస్తావించారు. అంటే కేరళలో ఏంటంటే పెద్ద పెద్ద ర్యాలీస్ ఉండవు. మందాగా 1,00,000 మంది 2,00,000 మంది రారు. చాలా చిన్న స్టేటు, ప్లస్ జనాలు కూడా చాలా ఎడ్యుకేటెడ్. అంత రోడ్ షోస్ ఇటువంటి టైపే ఉంటాయి. రాహుల్ గాంధీ వాళ్ళు వచ్చినా సరే ఒక 5,000 10,000 మంది మించి అడ్రస్ చేయలేరు. నేను వయనాడులో రాహుల్ గాంధీ ఎలక్షన్ క్యాంపెయిన్ ను చూశాను. సో కేరళలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ ను కేరళ పేపర్ లో కూడా ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్. దాన్ని తప్పు పట్టొచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ సొమ్మును తీసుకొచ్చి కేరళలో తగలబెట్టారని. కానీ ఇదివరకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా, అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారే క్రమంలో అన్ని లాంగ్వేజెస్ లో, హిందీ, ఇంగ్లీష్, రాజస్థాన్ పత్రికల్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఉత్తరప్రదేశ్ పత్రికల్లో ఇచ్చారు, మహారాష్ట్ర పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వ స్కీమ్స్ ను. సో ఏం సంబంధం ఉంది మరి అక్కడ? సో ఎవరు అధికారంలో ఉన్నా సరే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ ని, అంటే మహిళలకు ఫ్రీ బస్సు కానీ, లేకపోతే ఈ రుణమాఫీ 20,000 కోట్లు చేయడం కానీ, ఇవన్నీ కూడా కేరళ పత్రికల్లో ప్రకటనలు గుప్పించారు. పైగా ఒకటి ఉంది, కేరళలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ ను కూడా, మన తెలుగులో ఉన్న ఒక ఛానల్ ను కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉండేందుకు ఛానల్ కూడా అక్కడ లాంచ్ చేయించారు అంటారు. సో
ఒక విధంగా కేరళ ప్రచారం అంతటి కూడా రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేశారు, పర్యవేక్షించారు. ఇంకో ఏంటంటే ఫండింగ్ కూడా చేశారు, ఎలక్షన్ ఫండింగ్ అని. సో దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి నేషనల్ ఫండింగ్ తెలంగాణలో మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కుమారస్వామికి, అఖిలేష్ యాదవ్కు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళకు ఫండింగ్ చేశారు. సో పొలిటికల్ ఫండింగ్ అనేది ఒక రాష్ట్ర డబ్బు తీసుకెళ్లి ఇంకో రాష్ట్రంలో పెట్టడం అనేది కామన్. రేవంత్ రెడ్డి ఢిల్లీ కప్పం కడతాడు, లేకపోతే కేరళకు పెడతాడు అన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా చేసేది అదే. ఇప్పుడు మన పంచాయతీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ డబ్బులు నేషనల్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చాయి? సో ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ స్కీమ్స్ అక్కడ ప్రమోట్ చేశారు, అంటే తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ ని. రెండోది పొలిటికల్ ఫండింగ్ జరిగింది. ఆ తర్వాత మేనిఫెస్టో ఆయన చేత రిలీజ్ చేయించారు. ప్రచారంలో 3-4 రోజులు ఉన్నారు. ఆయనతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, చాలా మంది మంత్రులు కూడా, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, ఇట్లా మంత్రులందరూ కూడా ప్రచారం చేశారు. ఎక్కడా 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి రిజల్ట్ రాదు, కేవలం కేరళలో మాత్రమే వచ్చింది. సో నా అసెస్మెంట్, నా అంచనా ఏంటంటే రేవంత్ రెడ్డి పరపతి కాంగ్రెస్ హైకమాండ్ లో చాలా రోజు రోజుకు పెరిగిపోతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలతో అది ప్రూవ్ అయింది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో మంచి రిజల్ట్ రావడంతో ఏకంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ ట్వీట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో బలమైన నేత లేరు. రాహుల్ గాంధీ అంటే సోనియా గాంధీ కుటుంబం తప్ప మిగతా బలమైన నేత లేరు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి దేశంలోనే బలమైన నేతగా ఎదిగిన క్రమంలో 3 నెలల్లోనే చనిపోయారు. 36 సీట్లు వచ్చాయి. 203 సీట్లు కాంగ్రెస్ పార్టీకి సింగిల్ గా వచ్చాయి. వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 203 సీట్లు సింగిల్ గా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే 36 సీట్లు వచ్చాయి. సో ఆ రోజు రాజశేఖర రెడ్డి కంట్రిబ్యూట్ చేశారు యూపీఏ 2 ప్రభుత్వం రావడానికి. 1 ప్రభుత్వం రావడానికి కూడా రాజశేఖర రెడ్డి కంట్రిబ్యూట్ చేశారు. 33 సీట్లు యూపీఏ 2లో వస్తే దాదాపు 29 కాంగ్రెస్ పార్టీ, తర్వాత టిఆర్ఎస్ అప్పుడు 35 అలయన్స్ లో యూపీఏ 1 రావడానికి కారణమైంది. సో రాజశేఖర రెడ్డి అత్యంత పవర్ఫుల్ గా ఉన్నప్పుడు 3 నెలలకే ఆయన చనిపోయారు. సో అత్యంత పవర్ఫుల్ పాన్ ఇండియా లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎవరూ లేకుండా పోయారు ముఖ్యమంత్రులు. ఎందుకంటే 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఆయన అసమ్మతి ఎదుర్కొంటున్నారు. అక్కడ 5-6 ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. వీరభద్ర సింగ్ చనిపోయారు. ఆయన వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ గాని ఇతరులు గాని అసమ్మతి ఎదుర్కొంటారు. మొన్ననే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 30%, 20% కట్ చేసిన పరిస్థితి. ఇక సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరి మధ్య చాలా సీరియస్ వార్ నడుస్తుంది. స్పందన డీకే శివకుమార్ ను అస్సాం ఇన్ఛార్జ్ గా వేశారు, కానీ అస్సాంలో ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ. సో మొన్నటి వరకు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ అనుకునేవాళ్ళు, కానీ అక్కడ సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఆటలు సాగనివ్వట్లేదు. ఇప్పుడు ఇక 3 ముఖ్యమంత్రులు ఉన్నారు. 4వ ముఖ్యమంత్రి కేరళలో కాబోతున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే కమ్యూనిస్ట్ ముక్త్ భారత్ అయిపోయింది కేరళలో, కమ్యూనిస్టుల అధికారం కోల్పోవడం ద్వారా. సో ఇప్పుడు గాంధీ కుటుంబం అవతల చూసుకుంటే ఎస్ మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు కావచ్చు, కానీ ఆయన వయస్సు 82-83 సంవత్సరాలు. గాంధీ కుటుంబం కంట్రోల్ ఏ విధంగా ఉంటుందో తెలుసు. సో ఇప్పుడు అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా రేవంత్ రెడ్డి. సోనియా, రాహుల్, ప్రియాంక ఖర్గే తర్వాత రేవంత్ రెడ్డి స్థానం అంటున్నారు. ఏంటి అంటే రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ కొరత చాలా ఎదుర్కొంటుంది కదా, వాస్తవం కదా. జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్ళు పార్టీ బయటకు వెళ్లారు. సచిన్ పైలట్ లాంటి వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. అశోక్ గెహ్లాట్ లాంటి వాళ్ళు 5 సంవత్సరాలు అదే విధంగా కంటిన్యూ చేశారు. దిగ్విజయ్ సింగ్ ఇటువంటి నేతలు వృద్ధ నేతలు అయిపోయారు. చిదంబరం 80+. సో ఇప్పుడు మిగిలింది ఎవరు? యువ నాయకత్వం ఎవరుంది? సిద్దరామయ్య ఆల్సో 75, 76+. కాంగ్రెస్ హైకమాండ్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు లేవు. కర్ణాటక ప్రజల్లో మద్దతు ఉంది, అందువల్ల ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అక్కడి వరకే పరిమితం అవుతున్నారు. సో సిద్దరామయ్య నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఎంకరేజ్ చేయదు. డీకే శివకుమార్ ట్రబుల్ షూటర్ అనేవారు కానీ ఆయన ముఖ్యమంత్రి పదవి ఇవ్వట్లేదు కర్ణాటకలో. సో ఉన్నది 3 ముఖ్యమంత్రులు. రేపు 4వ ముఖ్యమంత్రి విడి సతీశన్ అవుతారా, కేసీ వేణుగోపాల్ అవుతారా, లేకపోతే శశి థరూర్ అవుతారా, లేకపోతే రమేష్ చెన్నితాల అవుతారా అన్నది పక్కన పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్లో స్ట్రాంగెస్ట్ చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వెలిగారు. ఈ కేరళ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి హవా మరింత పెరిగింది.
తిరుగులేని నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటుంది గాంధీ కుటుంబం అవతల. సో తిరుగులేని నాయకుడుగా, గొప్ప నాయకుడుగా ఎదిగా. నేను ఎన్నో చెప్పాను, ప్రౌడ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఇక్కడ మన తెలుగు వ్యక్తి, తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ వెళ్లి ప్రచారం చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణం అవడం డెఫినెట్ గా మనకు కూడా గర్వకారణం. విభేదాలు, తర్వాత ఇటువంటి ఇష్యూస్, స్కీమ్స్, విమర్శలు ఎన్ని ఉన్నా సరే తెలుగు వ్యక్తి బయటికి వెళ్లి బయట రాష్ట్రంలో విజయం సాధించినప్పుడు అభినందించాల్సిన కట్టసి మనకుంటుంది. సో ఆల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి. ఆయన పరపతి అయితే పెరుగుతోంది, కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర పెరుగుతుంది, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇన్ఫ్లుయెన్షియల్ గా మారారు. లెటర్ వార్ నడిచింది విజయన్ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఇవన్నీ కూడా చాలా కీలకంగా అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క రాష్ట్రం గెలిచింది, అది కేరళ. మిగతా అన్ని రాష్ట్రాల్లో చాలా బ్యాడ్ రిజల్ట్. బెంగాల్లో 2 సీట్లు వచ్చాయి, అస్సాంలో వెరీ బ్యాడ్ రిజల్ట్, పుదుచ్చేరిలో మళ్ళా అధికారం రాలేదు, తమిళనాడులో 5 సీట్లు వచ్చాయి, 28 సీట్లు పోటీ చేస్తాయి. సో అత్యంత గొప్ప రిజల్ట్ ఇక్కడ వచ్చింది. దానిలో రేవంత్ రెడ్డి కంట్రిబ్యూషన్ కూడా ఉండడం అన్నది డెఫినెట్ గా అభినందించాల్సిందే. రైట్ భరత్, నెక్స్ట్ టాపిక్ లోకి